హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం చాలా హెల్దీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుని పాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది నేను చూపించేది పక్కా ఆంధ్ర స్టైల్ అండి. అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వీక్లో 1 టైం అయినా చేసుకుని తింటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి అందుతాయి అన్నమాట. చాలా మంది ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతారు. బట్ ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. దాన్ని ప్రాపర్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి నేనైతే మెజర్మెంట్తో సహా చెప్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీకి ముందుగా మనకి మేక కాళ్ళు తీసుకుంటాం అన్నమాట. సో వాళ్ళు మనకి కాల్ చేసి ఇట్లా ఇస్తారు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారండి. సో దీన్ని మనం చక్కగా వాష్ చేసుకోవాలి. సో దానికోసం నేను కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా రబ్ చేసుకుని కడుక్కోవాలి. ఎందుకంటే కాల్చి ఇస్తారు, అట్ ద సేమ్ టైం కొంచెం హెయిర్ అవి ఇవి కూడా ఉంటాయి. మనం బాగా క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ ఏది లేకుండా చాలా బాగుంటుందన్నమాట. సో దానికోసం చక్కగా బాగా రబ్ చేసుకోవాలి పసుపు ఉప్పుతోటి. సో మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా పసుపు ఉప్పుతోటి రబ్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని కూడా బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత నేనైతే దీనిపైన ఈ బ్లాక్నెస్ ఇదంతా కూడా ఇట్లాగా నైఫ్ తోటి తీసేస్తున్నాను అనమాట. సో ఇలా తీసేయడం వల్ల మనకి ఆ డస్ట్ పార్టికల్స్ అది అంతా లేకుండా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ కొత్తగా తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. సో చాలామంది ఆ ఫ్లేవర్ నచ్చికే తినరు, బట్ ఇలా క్లీన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని కొంచెం మిరియాలు వేసుకుంటున్నానండి. అలాగే మిరియాలతో పాటు దీంట్లో లవంగాలు వేసుకుంటున్నాను. సో ఇవన్నీ మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట. దాంతో యాలకులు, అనాస పువ్వు కూడా వేసుకుంటున్నాను. కొంచెం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్న మేకాళ్ళు అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. పాయ అండి. సో ఇలా అంతా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని ప్రాపర్గా కుక్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎక్కువ కుక్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. సో పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత మనం ఒకసారి ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాము. సో ఇలా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఆ నీసు వాసన అంతా పోతుందన్నమాట. ఆ ఫ్లేవర్ అంతా పోయేసి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, మసాలా ఫ్లేవర్ అని. ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను, దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు. సో ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుంటున్నామండి. సో వాటర్ వేసేసుకొని మనం బాగా కుక్ చేసుకోవాలి. అంటే అట్లీస్ట్ 10 to 15 విజిల్స్ అయినా రావాలన్నమాట. అంత బాగా కుక్ అవ్వాలి. సో నేనైతే ఇక్కడ 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. సో కొన్ని ముదురుగా ఉన్నవైతే ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 20 విజిల్స్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అప్పుడే చాలా బాగా కుక్ అవుతుంది. అండ్ దీనిలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులున్నా, నడుము నొప్పులున్నా ఇలాంటి ఫుడ్ని మనం రెగ్యులర్గా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ నొప్పుల నుంచి అయితే మంచి రిలీఫ్ అయితే వస్తుంది. సో నేను ఇక్కడ విజిల్ పెట్టేసుకుంటున్నానండి. సో విజిల్ పెట్టేసుకుని ఒక 10 to 15 విజిల్స్ పాటు వచ్చేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ పాయ అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది. చేసుకోవడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా అంతే ఉన్నాయి కదండి. సో కొంచెం పేషెన్స్గా చేసుకుంటే ఈ రెసిపీ డెలిషియస్తో పాటు చాలా హెల్తీగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు లిడ్ అయితే ఓపెన్ చేసేద్దాము. సో చూసారా, చక్కగా కుక్ అయిపోయింది కదా. నేను మీకు ఒకసారి చూపిస్తాను ఆ పాయ అనేది ఎట్లా కుక్ అయిందో. సో మనం పట్టుకుంటే ఆ బోన్ నుంచి ఆ ఫ్లెష్ అనేది వచ్చేయాలన్నమాట. అంతా అలా కుక్ అవ్వాలి.
అలా కుక్ అయితేనే మనకి దాని బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు నేను ఒక పీస్ తీసుకొని చూపిస్తాను మీకు ఎంత బాగా కుక్ అయిందనేది. చూడండి, ఇట్లా పట్టుకుంటే విడిపోతుంది కదా, సో అలా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మన పాయ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ముందుగా తురుము పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఆనియన్స్ వచ్చేసి నేను 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అవి చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజ్ టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని అది కూడా వేసేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది. సో ఈలోపు చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము. సో ఆనియన్స్ అండ్ టమాటో అయితే కుక్ అయిపోయాయి కదా, దీంట్లో పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. సో కరివేపాకు వేసిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర పొడి అంటే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని దీంట్లో మనం కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాము. సో మనకి జలుబున్నా దగ్గున్నా కూడా ఇలాగా సూప్ లాగా చేసుకుని తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అలాగే దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకొని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేవర్స్ అయితే మంచిగా పడతాయి కాబట్టి చాలా టేస్టీగా అండ్ డెలిషియస్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే దాంతోపాటు కారం కూడా ముందు వేసాం కాబట్టి చూసుకొని మనకు టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అవుతుండగా ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే దీంట్లో వేసేసుకోవాలి. సో చింతపండు పులుసు వేసేసిన తర్వాత ఒకసారి ఒక 2 to 3 మినిట్స్ అయితే దగ్గరికి వచ్చేస్తుందండి. సో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాయ ఉంది కదండి, ఆ పాయనైతే దీంట్లో వేసేసుకోవాలి. సో దాంట్లో ఉన్న వాటర్తో పాటు వేసుకోవాలి. సో మనం విజిల్ పెట్టి కుక్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ 90% పాటు కుక్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఇంకో రిమైనింగ్ 10% పాటు కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకొని మరి కొంతసేపు కుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. అప్పుడు దాంట్లోకి ఆ ఫ్లేవర్స్ అంతా వెళ్ళి ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా ఉడుకుతుంది కదా, ఒకసారి లిడ్ ఓపెన్ చేసేసి మనం చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. అండ్ గ్రేవీ కూడా చూసారా చాలా దగ్గరకు వచ్చేసింది. మరీ లూజ్గా ఉండకూడదండి. మనం రైస్లో కానీ రాగి ముద్దలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా అని చెప్పను, కొంచెం కష్టపడాలి. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే పాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా బాగా నచ్చుతుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా నుంచి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. మరొక డెలిషియస్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, గుడ్ నైట్.